తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ సార్కు తెలంగాణ ఉద్యమకారులు నివాళులర్పించారు. శనివారం ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం వద్దకు ఖాళీగా చేరుకున్న ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ మట్టికి పోరు పాఠం చెప్పిన గొప్ప అధ్యాపకుడు ఆచార్య జయశంకర్ సార్, సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా, తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు. 5 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమ బాటలో అలుపెరుగక సాగిన పతికుడు. 3 దశల తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి అయిన జయశంకర్ అని గుర్తు చేశారు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం తరువాత ఉద్యోగాలన్నీ ఆంధ్రావలసవాదులు దోచుకుపోవడాన్ని చూసి చలించిన జయశంకర్ సార్ లాంటివారు ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహించారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో అనేక మంది నిరుద్యోగులను ఏకం చేసి నాటి ప్రభుత్వాలపై ఫజిల్ అలీ కమిషన్కి నివేదిక ఇచ్చిన గొప్ప మహనీయుడు జయశంకర్ సార్ అని సోమయ్య అన్నారు. అనేక బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను అస్తవ్యస్తం చేసి ఉద్యమకారులకు, వారి తల్లిదండ్రులకు అన్యాయం చేసి అప్పనంగా తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కుటుంబ పాలనకు తెలంగాణ సమాజం ఏ విధంగా బుద్ధి చెప్పిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుటుంబమంతా తెలంగాణ దోచుకుందని బత్తుల సోమయ్య అన్నారు. దోపిడీదారులకు బుద్ధి చెప్పాలని తలంచిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పందాలోనే రేవంత్ రెడ్డి కూడా నడిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆంధ్ర పెత్తనందారులపై చేసిన ఉద్యమం ఇంకా మాకు గుర్తుందని, ఆ పోరాట స్ఫూర్తితో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ఎందాకైనా వెళ్తామని, ఏ ప్రభుత్వాన్ని అయినా పడగొట్టేందుకు వెనకాడబోమని సోమయ్య అన్నారు. అనంతరం ముల్క సురేష్ మాట్లాడుతూ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా తెలంగాణ నినాదాన్ని వినిపించిన గొప్ప త్యాగశీలి జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు సర్దార్ మాట్లాడుతూ, జయశంకర్ సార్ ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించుకుంటామని, కలిసి వచ్చే ఉద్యమ సంఘాలన్నింటినీ, ఉద్యమకారులందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని, ప్రభుత్వ మాట వినుకుంటే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని అన్నారు. నివాళులర్పించిన వారిలో పాలకుర్తి కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు అంబాల రామారావు, ఎస్కే ఫక్రుద్దీన్, ఉల్లంగి పద్మ, జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ జంగిపల్లి రవి, తునికి పాటిచారి, మందడి వెంకటేశ్వర్లు, వడిత్యా రాజేష్ నాయక్, కాలింగ్ గురవయ్య, షేక్ అబ్జల్, పూరపాటి కృష్ణమూర్తి, చిట్టిమల్లు, రామాంజనేయులు, కుర్రి ముత్తయ్య, నరాటి చంద్రమోహన్, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు, లంజపల్లి రామస్వామి, ఏపూరి సత్యనారాయణ, ఉల్లూరి చంద్రకళ, బత్తుల సుమతి, బుజ్జయ్య, కొత్త వెంకటరెడ్డి, బండి వెంకట గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త దాదాపుగా మన మధ్యలో నుంచి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఆయన జీవితం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తప్పించినటువంటి వ్యక్తి. ఆయన చదువుకునే రోజుల్లో నుంచి ఈ ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో చాలా సిన్సియర్గా పాల్గొన్నారు. తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన ఆనాడు ఆంధ్ర వాళ్ళ అణిచివేతకి వ్యతిరేకంగా సిన్సియర్గా ఆనాడు ఉన్నటువంటి విద్యార్థులని, తెలంగాణ సమాజాన్ని కదిలించినటువంటి వ్యక్తి. ఆయన
గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి దాదాపుగా అమెరికా వరకు కూడా తెలంగాణ వాదాన్ని తీసుకుపోయి భావవ్యాప్తి చేసి సంపూర్ణమైన మద్దతు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్పించినటువంటి గొప్ప మహనీయుడు ఆయన, త్యాగధనుడు ఆయన. ప్రొఫెసర్ జయశంకర్ సారు దాదాపుగా కేసీఆర్ గారిని కూడా తెలంగాణ వాదంలోకి దించి ఆ బాధ్యతలు అప్పజెప్పి ఆయనకి రాజకీయ సలహాదారుగా ఉండి ఈ రాష్ట్ర తెలంగాణ ఉద్యమం హిమాలయ శిఖరాలంత ఎత్తు తీసుకుపోయినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, నేను బతికుండగా తెలంగాణ రాష్ట్రంలోనే నేను చనిపోవాలి, నేను బతికుండగా తెలంగాణ రాష్ట్రం రావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి, మా సంపదన మాకు కావాలి అని చెప్పని ఆయన ఆశయం, ఆయన లక్ష్యం, ఆయన కోరిక అలా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే 2011లో జూన్ 2వ తారీఖు ఈరోజే క్యాన్సర్ వ్యాధితోని 2 సంవత్సరాలు బాధపడి ఎన్నో సంవత్సరాలు రాష్ట్రం కోసం తప్పించినటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడి ఈ రోజున ఆయన పరమపదించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అలాంటి గొప్ప మహనీయుడు ఆయన యాదిలో, ఆయన ఆలోచనలో చిరస్థాయిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలబడి ఉంటాయి. ఆయన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు, ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు. ఉస్మానియా యూనివర్సిటీని కానీ, కాకతీయ యూనివర్సిటీని కానీ దాదాపుగా ఆ విద్యార్థుల మనసుల్లో, విద్యార్థుల హృదయాల్లో, తెలంగాణ సమాజంలో తెలంగాణ కాన్సెప్ట్ని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన స్ఫూర్తితోనే, ఆయన ఉద్యమ ఆలోచనలతోనే రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దిగివచ్చే విధంగా తెలంగాణ సమాజాన్ని ఉవ్వెత్తున ఉద్యమంలోకి తీసుకుపోయినటువంటి, మలిచినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. కాబట్టి ఆయన కోరినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు విద్యార్థులకు అందట్లేదు. ఆయన ఆశించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తెలంగాణ సమాజానికి అందట్లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ విద్యార్థులకు కానీ, తెలంగాణ వాదులకు కానీ అందరికీ అందుతాయని చెప్పని ఎంతో ఆలోచనలతోనే ఉండేవాడు. కానీ చివరికి ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల తల్లిదండ్రులకి కూడా ఆ ఫలాలు అందని పరిస్థితి, ఉద్యమకారులకి అందని పరిస్థితి, ఇవాళ నిరుద్యోగులకు అందని పరిస్థితి. ఆయన ఉంటే ఈరోజు బాధపడేవాడు కూడా. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే ఎంత బాధపడేవాడో అట్లాగే ఆ ఫలాలు ఈరోజు కాల్చుకొని చచ్చిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ, త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకు కానీ అందనందుకు ఆయన ఎంతో బాధపడేవాడు. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పని ఇకనైనా సరే మేలుకొని ఈ పాలకులు, ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారులని, అమరవీరుల తల్లిదండ్రులను కూడా తమ వైపు తిప్పుకొని గంపగుత్తగా ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చారు. దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా అమరవీరుల తల్లిదండ్రుల భద్రత కోసం, ఉద్యమకారుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తుంటే మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇది పాలకులకు సరైనది కాదు. వాళ్ళు లేకుండా, వాళ్ళ త్యాగాలు లేకుండా ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది జరగలేదు. ఇది చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎట్లనైతే రాష్ట్రం మొత్తం అగ్నిగుండమైందో ఉద్యమకారుల హక్కులు సాధించుకోవడానికి కూడా రాష్ట్రం అంతా కూడా రేపు ఉద్యమం
మరో తెలంగాణ పోరాటం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది రాకుండా వీళ్ళు ఇచ్చిన హామీలు వెంటనే డిమాండ్ చేస్తూ మేము ఎట్లయితే ఉద్యమం చేపట్టినామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటుకోక ముందే వీళ్ళు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఘనంగా ఖమ్మంలో అన్ని సంఘాల వాళ్ళు, తెలంగాణ జనసమితి అయితే, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు అయితేమి, ఇంకా మిగతా టీచర్స్ యూనియన్ తరఫున, లాయర్స్ అసోసియేషన్ తరఫున అందరూ వచ్చి కూడా జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం, దాంట్లో పాల్గొనడం, వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.